ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు ఏడాదిలో 1566 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 9 అనుమానిత మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. జ్వరం వచ్చిన వారు వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. వ్యాధి లక్షణాలు 5 నుంచి 20 రోజుల్లో బయటపడతాయని, వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని స్పష్టం చేసింది. స్క్రబ్ టైఫస్ అనేది పేడ పురుగు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియాతో సంక్రమిస్తుంది. శీతాకాలంలో దీని విజృంభణ ఎక్కువగా ఉంటుంది. వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స అందించాలి. యాంటీబయాటిక్స్ ద్వారా సులభంగా దీన్ని నయం చేయవచ్చు. ఈ బ్యాక్టీరియా సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెపల్లికి మండలం కొరమేపూడికి చెందిన లూర్ధమ్మ, బాపట్ల జిల్లా డేగావారి పాలానికి చెందిన డి నాగేంద్రమ్మ ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలానికి చెందిన ధనమ్మ కూడా స్క్రబ్ టైఫస్ సోకడంతో మృతి చెందింది. జిల్లాలో 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 14 మంది ఈ వార్డులో చికిత్స పొందుతుండగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో కట్టడికి చర్యలు చేపట్టాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి బిందు లైవ్ లో అందిస్తారు. చెప్పండి బిందు, అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏమంటున్నారు అక్కడ? ఎస్ ఇంద్రజ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాధి అయితే ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పేడ పురుగు ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియాకు సంబంధించి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా తర్వాత ఏ వ్యాధి వచ్చినా అంతే భయాందోళనకు గురయ్యే ప్రజలు ఇప్పుడు కరోనా తర్వాత ఒక కొత్త వ్యాధి మళ్ళీ విజృంభిస్తుందనే భయం వారిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించి 1500 పైనే కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కూడా చాలా వరకు గమనించామని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వ్యాధి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 అనుమానిత మరణాలు జరిగాయి. దీంట్లో గుంటూరుకి చెందిన 5గురు ఈ వ్యాధితోనే చనిపోయారని కూడా గుంటూరు జీజీహెచ్లో ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ వాళ్ళు నిర్ధారించారు. అయితే వ్యాధికి సంబంధించి పేడ పురుగు ద్వారా వచ్చే ఈ వ్యాధి ముఖ్యంగా పొలాల్లో అక్కడ పనిచేసుకునే వాళ్ళలో అంటే శీతాకాలంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు అయితే ఈ వ్యాధి విజృంభణ మరింత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే స్క్రబ్ టైఫస్కి సంబంధించి ఇప్పటికే ప్రతి జిల్లాల్లో హాస్పిటల్స్లో సపరేట్ వార్డ్స్ని కేటాయించారు. అంటే ఈ వ్యాధి లక్షణాలు వచ్చిన ప్రతి ఒక్కరికి చికిత్స ఉంది, భయాందోళన గురవద్దని అయితే వైద్య శాఖ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు కొంతవరకు అంటే ఇప్పటికే 9 కేసులు నమోదైనప్పటికీ 5గురు దీనివల్లే చనిపోయారన్న కారణంగా కూడా ప్రజలు భయాందోళన గురవుతున్నారు. అంటే మిగతా స్క్రబ్ టైఫసే కాకుండా దీనివల్ల చనిపోయిన వారు మిగతా ఆరోగ్య సమస్యలుండి కూడా చనిపోయారు. విజయనగరంలో ఎప్పుడైతే మహిళ మృతి చెందిందో అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధి గురించి కలకలం రేపడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కూడా విజయనగరం కాకుండా కొన్ని జిల్లాల్లో కొంతమంది వ్యాధి లక్షణాలను కూడా కనబడడం జరిగింది. అయితే వీరిలో కొంతమందికి కిడ్నీ సమస్యలతో కూడా ఉన్నారని, ఆ కిడ్నీ సమస్యల వల్ల కూడా చనిపోయారని నిర్ధారించగా తర్వాత వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొన్ని లక్షణాలు స్క్రబ్ టైఫస్కి సంబంధించి కొన్ని లక్షణాలను కూడా చూశానని చెప్తున్నారు ఇంద్రజ. అయితే ముఖ్యంగా ప్రతి ఆసుపత్రుల్లో ల్యాబ్స్ అంటే స్కానింగ్ ల్యాబ్స్కి సంబంధించి అన్ని వసతులు కల్పించాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మరోవైపు గుంటూరులో అయితే వ్యాధి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. మరణాలకు గల ఖచ్చితమైన క్లారిటీ లేకపోయినా కూడా ఈ బాధితులకు సంబంధించి చాలా వరకు ఈ మరణాలు స్క్రబ్ టైఫస్కి సంబంధించిన మరణాలుగా అయితే నిర్ధారించారు. గుంటూరులో అయితే దాదాపు 5 మంది ఈ లక్షణాలతోనే చనిపోయినట్టు నిర్ధారించినట్టు అక్కడున్న గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా నిర్ధారించారు. అయితే స్క్రబ్ టైఫస్కి సంబంధించి మెడిసిన్ ఉందని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుందని కూడా వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో ఆసుపత్రులు కేటాయించడమే కాకుండా వైద్య క్లినిక్లు కానీ ఇవన్నీ ఇప్పటికే పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే క్లెన్లీనెస్ లేని రోడ్లు కానీ వీధులు కానీ ఉన్నాయో గ్రామ స్థాయి నుండి అన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే జ్వరం వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని జ్వరానికి సంబంధించిన జ్వరం, జలుబు, దగ్గు ఇట్లాంటివి ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్ళి చికిత్స తీసుకోవాలని కూడా వైద్యులు తెలిపారు. అలాగే ఈ వ్యాధికి సంబంధించి 5 నుండి 20 రోజుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఈలోపు మనం సరైన చికిత్స తీసుకుంటే దీని నుండి బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు ఇంద్రజ.
ఓకే, ఈ వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది బిందు? ముఖ్యంగా ఈ వ్యాధికి సంబంధించి సరైన మందులు కూడా ఉన్నాయని వైద్య ఆరోగ్యులు నిపుణులు సలహా ఇవ్వడం జరిగింది. వ్యాధికి సంబంధించి సరైన జాగ్రత్తలు అంటే ప్రికాషనరీ మెజర్స్ ఎప్పుడైతే గతంలో కొన్ని వ్యాధులు వచ్చాయో దానికి సంబంధించి శానిటేషన్ కానీ ఎలా అయితే పరిశుభ్రంగా ఉన్నామో అలాగే ఈ వ్యాధికి కూడా అంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపడానికి కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుందని కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ముందుగా భయాందోళన గురవకుండా ఏదైనా జ్వరం కానీ జలుబు కానీ ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేసుకుంటే ఇది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుందని తెలిసింది ఇంద్రజ. అయితే ముఖ్యంగా అంటే వ్యాధి పెరిగే కొద్దీ అంటే మన లక్షణాలు ఉంటే ఒక వ్యక్తిలో ఇటువంటి ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే దాన్ని జ్వరమో జలుబు అని చిన్నదిగా వదిలేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలని ఇప్పుడే నిపుణులు చెప్పడం జరిగింది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చూసుకుంటే 1500 పైనే ఈ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. అలాగే వారికి కావాల్సిన ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో ప్రతి ఆసుపత్రిలో అవి తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా వైద్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాదిలో ఇటువంటి వ్యాధి సోకడం అనేది కూడా చాలా వరకు ప్రజలకు భయాందోళన కలిగిస్తుందని, కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, చాలా వరకు ఈ వ్యాధికి చికిత్స ఉందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలంటే శీతాకాలంలో వచ్చే ఈ వ్యాధికి సంబంధించి ఇప్పుడు అంటే ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఫిబ్రవరి దాకా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు ఈ వ్యాధి నుండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఏవైతే ఈ 2 నెలలు ఉన్నాయి అంటే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉందో మొత్తం అందరూ కూడా ఈ శీతాకాలం అంటే ముఖ్యంగా జలుబులు జ్వరాలు వ్యాప్తి చెందే సీజన్గా కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఇటువంటి వ్యాధి రావడం కూడా ప్రజలు చాలా వరకు భయాందోళన గురి చేస్తున్నారు. అంటే కరోనా తర్వాత అటువంటి వ్యాధులు ఏవి వచ్చినా కూడా అంతే భయపడుతున్నారు ప్రజలు. కాకపోతే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియాకి చెందిన ఒక పేడ పురుగు నుండి వచ్చే బ్యాక్టీరియా. అంటే ఎక్కడన్నా శరీరం మీద దద్దుర్లు కానీ మచ్చలు కానీ ఉంటే వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం వల్ల అది క్యూర్ అవుతుందని కూడా చెప్తున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.